మొట్టమొదటిసారి పోలీస్ కమెమరేషన్ డే అనంతపూర్లో అటెండ్ చేయడం చాలా సంతోషదాయకం. ఈరోజు పోలీస్ కమెమరేషన్ డే భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బందులందరికీ, అదేవిధంగా పారామిలిటరీ సిబ్బందులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బందులందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీస్కి, మాటీఎస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంటామని ఈరోజు తెలియజేస్తున్నాము. దాంతో భాగంగా ఈరోజు కమెమరేషన్ డే ప్రోగ్రాంలోనే కొంతమందికి కొన్ని కాలం నుంచి పెండింగ్ ఉన్న కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు కూడా దీనికి సంబంధించి లాస్ట్ ఒక వారం నుంచి కోఆర్డినేట్ చేసి ఉన్నారు. సో అందరూ కూడా ఇలాంటివి ఏదైనా ఇంకా కూడా పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఉన్నది అయితే ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఫాలోఅప్ చేసేసుకొని ఎక్కడైతే మాటీఎస్ కానీ లేదంటే డ్యూటీలో డెత్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటారని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి జిల్లా యంత్రాంగం తరపు నుంచి ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి పోలీస్ కమెమరేషన్ భాగంగా అభినందనలు ఇస్తూ అక్టోబర్ 21న పోలీస్ కమెమరేషన్ డే కింద మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారందరి ఫ్యామిలీస్ని మనము వారి సేవల్ని మనము గుర్తు చేసుకుంటూ అలాగే వారి ఫ్యామిలీస్ వెల్ఫేర్ ఒకటి దృష్టిలో పెట్టుకొని దాని గురించి సమీక్ష చేస్తూ దాంట్లో మనం ఎక్కడ ఇంకా వాళ్ళకి ఫర్దర్గా సపోర్ట్ చేయగలుగుతాము అనే అంశం మీద కూడా మనము వాళ్ళకి ఫ్యామిలీస్తో మీటింగ్స్ అది ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ 1 వీక్తో పాటు 1 వీక్ 10 days టిల్ 31st of October మనము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ క్యాంప్ ఉండొచ్చు, హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు, లేదంటే పోలీస్ డ్యూటీస్ గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి 2K రన్ లాంటివి, లేదంటే డిబేట్, ఎస్ఏ కాంపిటీషన్ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తూ పోలీస్ ఒక చేస్తున్న డ్యూటీ గురించి, వాళ్ళ సేవల గురించి, వాళ్ళ త్యాగాల గురించి కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.